ఆషాఢశుద్ధ పౌర్ణమి, వ్యాస పూర్ణిమ, గురు పూజా మహోత్సవం. ఆషాఢశుద్ధ పౌర్ణమినే గురు పూర్ణిమ అని కూడా అంటారు. ఆ రోజుననే గురు పూజ అనే పూజా మహోత్సవం చేయడం దేశమంతటా పరిపాటి. ఈ తిథి గురువారంతో కలిసి వస్తే అదే మహాపర్వదినం. మన ఐంధవ ధర్మం మనకు కనిపించే నలుగురు దేవతలను చూపించింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లి, తండ్రి, గురువు, అతిథి, ఈ నలుగురు మనకు ప్రతినిత్యం కనిపించే దేవతలు. అందులో గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒక్కటై జన్మించిన రూపం. అనగా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే ఈ గురువు. గురు శబ్దమందకారస్య రు తన్నిరోధక అని పెద్దల సూక్తి. గు అనగా అంధకారము, చీకటి అనగా అజ్ఞానము, రు ఆ అంధకారాన్ని అనగా ఆ జ్ఞానాన్ని నశింపచేసేవాడని అర్థం. మనకు మన జీవన విధానానికి స్ఫూర్తి లాంటి వాడు ఈ ఆచార్యుడు లేక గురువు. అందుకే గురు పూజకు మన దేశంలో అంత ప్రాధాన్యత సంతరించుకున్నది. భగవాన్ వేదవ్యాసుడు కలియుగానికి ధర్మబోధ నిమిత్తం వేదాలను 4గా వర్గీకరించాడు. అష్టదశ పురాణములను, ఉపపురాణములను, భారత భాగవతాదులను, బ్రహ్మసూత్రాలను వ్రాసి ఆదర్శ ధర్మానికి ప్రధానమైన పాదు కల్పించాడు ఆ మహానుభావుడు. అందుకే ఆయన మన యావజ్జాతికే గురువు. ఆ మహనీయుని పేరిట ఈ పండుగ చేసుకునుట మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పూర్ణిమగా పరిగణించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ ఆషాఢ పౌర్ణమి గురించి ఒక చక్కటి కథ ఉన్నది. వారణాసిలో ఒక అతి పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆత్రేయ సగ్రోతుడైన అతని పేరు వేదనిధి. అతని భార్య వేదవతి. తపస్సంపన్నులు, భక్తి జ్ఞానములు కలిగిన పుణ్య దంపతులు. చాలా కాలం వారికి సంతానం లేక బాధపడుతూ ఉండేవారు. అనేక వ్రతాలు, దానాలు, పుణ్యకర్మలు చేసినా సంతానం కలగలేదు. కొంతకాలం తరువాత ఒక ముని పుంగవుని ద్వారా ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో అతి రహస్యంగా వ్యాసమహర్షి గంగానదికి వస్తాడని, అతని ద్వారా తన కోరికను నెరవేర్చుకోవాలనే సంకల్పం కలిగింది వేదనిధికి. మరునాడు గంగానదికి చేరుకుని వ్యాసమహర్షి కోసం 1000 కళ్ళతో చూస్తున్నాడు వేదనిధి. కొంత సమయానికి భిక్షక్క రూపంలో కమండలం, దండం ధరించి ఒక వ్యక్తి వచ్చాడు. అతనిని పరీక్షగా గమనించి వేదనిధి ఆ మహానుభావుని కాళ్ళు పట్టుకున్నాడు. అతను ముక్కోపిలా చెదిరించుకున్న అతని పాదాలు పదలక, స్వామి, మీరు ముమ్మాటికి వ్యాసమహర్షులు, నాకు తెలుసు, కనుకనే మీ శరణు కోరాను అన్నాడు వేదనిధి. అంతటా మహర్షి సంతోషించి వేదనిధిని లేపి, ఏమీ నీ కోరిక అని అడిగాడు. ప్రభు, రేపు నా తండ్రి గారి పితృకార్యము శ్రాద్ధము ఉన్నది. దయచేసి మీరు బ్రాహ్మణార్థం భోజనానికి మా ఇంటికి దయచేయవలసినదిగా, ఇదే నా కోరిక అని అన్నాడు. వ్యాసమహర్షి అందుకు సరేనని అంగీకరించాడు. వేదనిధి సంతోషానికి అవధులు లేవు. వేదనిధి సంతోషంతో ఇంటికి వెళ్ళి తన భార్యతో జరిగినదంతా చెప్పాడు. భార్య మహా ఆనందపడింది. ఉదయాన్నే లేచి శుచిగా, మడిగా పంచభక్ష పంటకాలను సిద్ధం చేసింది. దేవదార్చనకు పూజా ద్రవ్యాలు, తులసి, సాలగ్రామ పూజకు సిద్ధం చేశారు. ఇలా కొంతసేపటికి నిన్నటి భిక్ష రూపంలో ఉన్న దివ్య పురుషుడు మాట తప్పక తన ఇంటికి వచ్చాడు. అంతటా వేదనిధి వ్యాసమహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి ఆర్ష్యపాద్యాది విధులతో పూజించాడు. ఆ మహర్షి వేదనిధి సత్కారం స్వీకరించి, సాలగ్రామ దర్శనం వల్ల చాలా పునీతునయ్యాను అని అంటూ ఆసనం మీద కూర్చున్నాడు. వేదనిధి శ్రద్ధావిధులన్నీ నిర్వర్తించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాడు. దివ్య దృష్టితో జరగబోయే విషయం తెలుసుకున్న మహర్షి, 10 మంది కొడుకులు నీకు కలుగుతారు. చాలా తేజోవంతులు, ఐశ్వర్యవంతులు, అదృష్టవంతులు అయినటువంటి వారు. అంతేకాకుండా నీవు జీవితంలో ఏ లోటు లేకుండా సక ఐశ్వర్యాలతో సుఖపడి ఈ జీవితం పూర్తి అయిన తరువాత విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. విష్ణులోక ప్రాప్తి పొందగలుగుతావు అని ఆశీర్వదించి బయలుదేరాడు మహర్షి. ప్రభు, మళ్ళీ తమ దర్శనం ఎప్పుడు చేసుకుంటాను?
తను ఎప్పుడు ఎలా చూడగలను అన్నాడు వేదనిధి. అందుకు వ్యాస మహర్షి, శృణు విప్ర తవేచ్ఛా చేత్ దర్శనార్థం తదా త్వయా పూజనీయో విశేషణ కదా వాచాయితి స్వయం అని. బ్రాహ్మణోత్తమ, నీవు నన్ను దర్శించాలని చాలా కుతూహలంగా ఉన్నావు. చాలా సంతోషం. నీవు నన్ను ఎప్పుడైనా చూడాలంటే పురాణ కథలను, వేదగాథల యొక్క రహస్యాలను తెలియజేస్తూ, ఇతిహాసాల గూఢార్థాలు ఉపదేశిస్తూ ఎవరైతే ఉంటారో అతడే నా యొక్క నిజ స్వరూపం అని తెలుసుకుని ఆ పురాణ కథకుని సాక్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజించవలసింది. నేనే ఈ పౌరాణికులందరిలోనూ ఉంటాను అన్నాడు వ్యాసుల వారు. ఈ శ్లోకానికి వేరొక అంతరార్థం కూడా ఉన్నది. అది ఏమిటంటే, ప్రాచీన గాథలు, గత కల్పాలలో జరిగిన చరిత్ర, సృష్టికి పూర్వం అనేక సృష్టుల్లో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం, ఇలాంటివన్నీ కూడా పురాణాల్లో గూఢంగా నిహింత చేయబడి ఉన్నాయి. ఎవరు వీటిని మానవజాతికి అంతరార్థాలతో బోధించి చెప్పాలన్నా, లేదా వారికి అర్థం చేసుకోవాలన్నా దానికి వ్యాస మహర్షి అనుగ్రహం అవసరం. వ్యాసాంశం లేనిదే ఈ పురాణ గాథల్ని ఎవరూ కూడా విప్పి చెప్పలేరు. అందుచేత వ్యాస పూజను చేసి ఒక పౌరునికుని అందుచేత వ్యాస పూజను చేసి ఒక పౌరాణికుణ్ణి గౌరవించి ధూపదీప నైవేద్యాలతో పూజించి ఆయన్ని వ్యాస స్వరూపంగా భావించి పూజిస్తారు. ఇదే గురు పూజ. గురు పూర్ణమి నాడు, అంటే ఆషాఢ పూర్ణిమ నాడు గురు పూజ మహోత్సవం ఇప్పటికీ జరుగుతూ వస్తున్నది. బౌద్ధులకు వైశాఖ పూర్ణిమ ఎటువంటి పవిత్రమైన రోజు. ఈ ఆషాఢ పూర్ణిమ వ్యాస పూర్ణిమగా లేక గురు పూర్ణిమగా మనందరకు కూడా అతి ముఖ్యమైనది తిథిగా నిలిచిపోయింది. ఈ కథను నారదుడు వైశంపాయనుడికి చెప్పినట్లుగా బ్రహ్మాండ పురాణంలోనూ, స్వధర్మ సింధు అనే గ్రంథంలోనూ వివరంగా తెలియజేయబడింది. నిర్ణయ సింధువులో కూడా వ్యాస పూర్ణిమ యొక్క విశేషత్వం గురించి చెప్పబడి ఉన్నది.